ఏంటి అవి? ఇది ప్యాంట్ షర్ట్ పంజాబీ మాట విను, మంచిగా తీసుకో లేకపోతే వద్దు. సరే చెప్పు. లే రా తీసుకుందని. నీకు వద్దా? నమ్మకం లేదా? ఇది చూడు, మా ఏం చేయర్లేరా. ఇది డ్రెస్ పీస్, అదిగో లోపలికి ప్యాంట్. డ్రెస్ పీస్ అంట. ఇది ప్యాంట్ షర్ట్, ఇది పంజాబీ డ్రెస్, ఇది ఆఫర్. ఇది ఓపెన్ చేయి. ఇది మాట విను ఫస్ట్. ఇదిగో నాకు ప్యాంట్ షర్టు కుట్టించుకోవాలంటే ఇవి చెప్పు. ఇది ఒకటి బట్టలు 1000 రూపాయలు భయ్యా. ఇది ఒకటా? మాట విను, ఒకటి హే లోపలికి ప్యాంట్ టాప్ చున్నీ 3 ఐటమ్ है. ఒకటి 1000 రూపాయలు. నువ్వు 1000 రూపాయలు కడితే లోపలికి స్లిప్ ఉంటుంది, మీకు గిఫ్ట్ కార్డ్ ఉంటుంది. గిఫ్ట్ కార్డ్ లో మీకు ఏ వస్తువు కార్డ్ ఉంటే, వాషింగ్ మిషన్ కార్డ్ ఉంటే, వస్తువు నా దగ్గర లేదు, రేట్ ఉంది 7000 డబ్బులు ఇస్తా మీకు క్యాష్, ఒకటి డ్రెస్ ఇస్తా. టీవీ ఉంటే 6000 డబ్బులు నేను ఇస్తా, డ్రెస్ ఇస్తా. ఫోన్ ఉంటే 1500 డబ్బులు ఇస్తా, ఒకటి డ్రెస్ ఇస్తా. నువ్వు మాత్రం 1000 రూపాయలు కడితే దానికి ఏ చిన్న పెద్ద కూపన్ ఉంటే ఇన్ని రేట్ అయింది నేను ఇస్తా, ఏ బట్టలు ఇస్తా. ఏమి కూపన్ రాకపోతే మీ ఇచ్చిన 1000 రూపాయలు రిటర్న్, మీ డబ్బులు వాపస్, 2 బట్టలు ఫ్రీ. 2 బట్టలు ఫ్రీగా ఇస్తాం మళ్ళీ. అంతే. ఏమి రాకపోతే మీ డబ్బులు వాపస్, 2 బట్టలు ఫ్రీ. కూపన్ ఉంటే నువ్వు 1000 రూపాయలు కట్టే, సపోజ్ ఇది తీసుకున్నాం, ఒకటేనా రెండా? ఒకటి తీసుకో, కూపన్ ఉంటే ఫ్రీ భయ్యా లోపలికి. కూపన్ లో మషిన్, టీవీ, సెల్లో, రైస్ కుక్కర్ ఏ ఉంటది. చిన్న పెద్ద కూపన్ ఉంటే ఇన్ని రేట్ అయింది, ఇన్ని రేట్ నేను ఇస్తా, ఏ బట్టలు ఇస్తా. ఏమి కూపన్ రాకపోతే మీ ఇచ్చిన 1000 రూపాయలు వాపస్, 2 బట్టలు ఫ్రీ. ఇప్పుడు ఇది ఒకటి 1000 రూపాయలు. ఒకటి 1000 రూపాయలు అది చెప్పింది నేను అర్థమైందిలే. ఇది ఒకటి 1000 రూపాయలు. దీంట్లోనేమో ఈ వస్తువులు ఉంటాయి, ఏ కూపన్ లో ఏ తగిలిన ఫ్రీ. 7000 వస్తువు, 6000 వస్తువు, ఇన్ని రేట్ అయింది, ఇన్ని రేట్ ఉంది నేను ఇస్తా, నువ్వు 800 అలాగా. స్లిప్ పెట్టి మీకు తెలుసుగా మరి ఏదో. ఇది కంపెనీ అది వాళ్ళకి తెలుసు. ఇంకా ఇలాంటి ఇది అటైతే ఇంకా 2-3 వాటి లిస్ట్ వచ్చింది చేస్తా. ఏమి తగిలిపోతే మీ ఇచ్చిన 1000 డబ్బులు వాపస్, బట్టలు మనకి ఇచ్చిన డబ్బులు ఏ తగిలిపోతే మన డబ్బులు మనకి ఇస్తారంట. సైడ్ కి బట్టలు కూడా ఇస్తాను అంటుగా. అనేది మా టైప్ బ్రో, మంచి టైప్ తన మంచి ఆయ తీసుకో, కష్టం ఆయ వద్దు. ముందు కలర్ దీంట్లో ఉండదా? ఇది కంపెనీ ప్యాకింగ్. ఇది లోపలికి కార్డ్ ఉంటది, ఇది బి సేమ్ రేట్, ఇది బి సేమ్ రేట్. కూపన్ తగలకపోతే మీ డబ్బులు వాపస్, బట్టలు ఫ్రీ. కూపన్ లో ఏ తగిలిన చూడు, లిస్ట్ లో ఏ ఉంటది ఫ్రీ, ఏం ఉంటే మీకు ఇస్తా ఫ్రీ. కూపన్ రాకపోతే డబ్బులు. నేను చెప్పింది నేను. నువ్వు చెప్పు. నాకు ఈ 2 తగిలితే నేను తీసుకోను అంతే. అయ్యే అంతా 300 200 ఉండి అయితే ఏ మాట విను. వస్తువుకి రేట్ ఉందే డబ్బులు ఇస్తా అన్నా. బట్టలు ఉంటే ఏమి తగలవు, బట్టలే తగులుతాయి. వస్తువు 2000 తీసుకుంటే 2000 కట్టి. నాకు ఇది ఈ 3 వద్దు, 800 వద్దు, ప్యాంటు షర్ట్ వద్దు. ఇది మాట విను. ఈ 5 ఏ తగిలినా తీసుకుంటా. దానికి ఓకే అంటే తీసుకుంటా. ఓపెన్ చేద్దాం. బట్టలకి రేట్ లేవు, బట్టలు ఉంటే బట్టలు పడుతుంది, బట్టలు ఉంటే 1000 రూపాయలు బట్టలే పడతాయా? ఏమి పడవు. ఉంటే డబ్బులు నువ్వు ఎన్నేం తీసుకో, బట్టలే పెడతారు. డబ్బులు నేను అందుకే అంటున్నా, నాకు ఈ కుక్కర్ గానీ, ఈ ప్యాంట్ షర్ట్ గానీ, ఇది ఏమంటారు డ్రెస్ ఈ 3 వద్దు. 5 ఏ తగిలినా తీసుకుంటాను, 2 తీసుకుంటా. లేవు, వస్తువు ఉంటే డబ్బులు పడుతుంది, బట్టలు అదిగా అందుకే చెప్పట్లా. అలా కాదు, వద్దా బై రేట్. వస్తువుకి డబ్బులు ఉంటే వస్తువుకి డబ్బులే. వస్తువుకి ఇప్పుడు కూలర్ కానీ అవి ఉంటే 6000 7000 ఇస్తా ఉంటున్నావు. ఆ వస్తువు తగిలితే తగలదు కదా. బట్టలకి డబ్బులు లేదు, బట్టలు ఉంటే బట్టలు పడుతుంది, వస్తువు ఉంటే డబ్బులు పడుతుంది. ఇప్పుడు బట్టలు తగిలి అనుకో, నాకు నా షర్ట్ ప్యాంట్ తగిలింది అనుకో, ఇంకా 1000 రూపాయలు నాకు రిటర్న్ చేస్తావా? ఎందుకు చేస్తారా భయ్యా? అయితే నాకు ఆఫర్ వచ్చిద్దా? ఇంకా ఇది బట్టలు కూపన్ ఉంటే ఇది బట్టలు పడుతుంది 1000 రూపాయలకి. వస్తువు కూపన్ ఉంటే వస్తువుకి డబ్బులు పడుతుంది, ఒకటి ప్యాంట్ షర్ట్ పడుతుంది. కూపన్ రాకపోతే డబ్బులు వాపస్, బట్టలు ఫ్రీ. అర్థమైంది మీకు? అర్థమైంది. కూపన్ వచ్చింది, వచ్చిన తర్వాత ఏదో వచ్చింది. ప్యాంట్ షర్ట్ తీసుకోను. అరే ప్యాంట్ షర్ట్ కే డబ్బులు లేదు బ్రో. ప్యాంట్ షర్ట్ ఉంటే 2 ప్యాంట్ షర్ట్ పడుతుంది 1000 రూపాయలకి. వస్తువు ఉంటే డబ్బులు పడుతుంది, బట్టలు. నాకు ప్యాంట్ షర్ట్ నేను తీసుకోను. ఎందుకు తీసుకున్నావు? నేను ఏం చేస్తారా? ప్యాంట్ షర్ట్ ఉంటే ప్యాంట్ షర్ట్ పడుతుంది, ప్యాంట్ షర్ట్ కి డబ్బులు లేదు. అర్థం లేదా? ప్యాంట్ షర్ట్ కి 2 వస్తువులు ఇస్తారంట. అంటే 2 వస్తువులు ఇస్తావా? 2. సపోజ్ ప్యాంట్ షర్ట్ కూపన్ ఉంటే 1000 రూపాయలు కడితే, సపోజ్ ప్యాంట్ షర్ట్ ఉంటే ఏ ప్యాంట్ షర్ట్ ఇస్తే ఇది ఫ్రీ.
వెయ్యి రూపాయలకి 2 ఈ పడుతుంది. 2 ఇస్తావు. అంతే. కావాలి చెప్పు నువ్వు లేకపోతే ఎన్ని తీసినావంటే బట్టలే ఉంటాయి. లోకల్లో అరే ఓ 410 రూపాయలు నాకు సంబంధం లేదు. నేను ఏం చేస్తారా నీకు ఆఫర్ కోసం. నువ్వు నీకు ఇష్టం వచ్చింది చెప్పావు కదా, నేనేమంటున్నానంటే ఇదిగో డ్రెస్, లేడీస్ డ్రెస్, జెంట్స్ ప్యాంట్ షర్టు ఈ 3 రాకుండా 5 వస్తే తీసుకుంటా. మరి ఏమంటావు? దానికైతే చెప్పు. ఇప్పుడు 2000 కొడతా, 2 తీసుకుంటా. నేను ఏం చేస్తా మీకు అర్థం కాదా? బట్టలకి డబ్బులు లేవు, వస్తువుకి డబ్బులే. బట్టలు ఉంటే బట్టలు పడుతుంది, వస్తువు ఉంటే డబ్బులు పడుతుంది. అదే డబ్బులు కడితే ఆ బట్టలు నాకు ఇస్తావు. ఉమ్. 2 ఫ్రీగా ఇస్తావు. ఇవి కూడా 2 ఇస్తావా? ఆడ లేడీస్ కూడా 2 ఇస్తావా? సేమ్ ఇది. అయ్యో 2 ఇస్తావు. బట్టలు ఉంటే అవి కూడా కుట్టించుకోలేదు ఎందుకు వద్దులన్న. కాదు టిచ్చే మాటే చెప్పు, తీసుకుంటా. బట్టలు కాకుండా 2 ఓపెన్ చేస్తా, 2000. అదే నువ్వు మొత్తం బ్యాగ్ తీసుకో. డబ్బులు లేదు బట్టలకి. బట్టలు ఉంటే బట్టలు పడుతుంది. బట్టలు నాకు వద్దు, వస్తు పరంగా ఉంటే డబ్బులు ఇవ్వు. బట్టలు షాప్లో తీసుకో. చూసారండి ఆ దొంగ తెలుగులు, ఎంత దొంగ తెలుగులో. వీళ్ళకే తెలుగు అనుకుంటున్నారు పాపం. తెలుగు వాళ్ళకి తెలుగు ఉండదా రాజీ? నీ డ్రెస్ తగిలిద్ది, సరే తీసుకుంటాం. అది కుట్టించింది కూడా కాదు. కుట్టుకూలికి ఒక 300 అవుతాయి, ఒక 100. మిగతా ఎన్ని ఖర్చు. ఆ గొడ్డు వచ్చేది మళ్ళీ అక్కడ లోకల్లో కొంటే 200, మహా 250 కంటే ఎక్కువ అమౌంట్ తీసుకోరు. అలాంటిది ఎవరు మాయ చేసి చేయాలనో ఒక పిల్లగాడు. అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా రాజీ, ఆ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆశకు పోతారు. ఆశకు పోయి ఆ వస్తువులు వస్తున్నాయి, 7000 వస్తువు వస్తుంది, 6000 వస్తువు వస్తుంది. అన్నిట్లో ప్యాంట్ షర్టు. ఆ 4000 ఎంత కట్టారు అప్పుడు? 2000 కట్టింది, ఒకటి 500 కాడికి. అబ్బో. అప్పుడు ఒకటి 500 కడితే ఇవన్నీ వస్తాయి అంటారు. అలా ఉండిద్దండి. మీరు మాత్రం 4 డ్రెస్సులు ఇచ్చుకొని ఇచ్చారు. మీరు మాత్రం అలా మోసపోకండి. ఇది ఒక అవేర్నెస్ లాగా వీడియో తీసానమాట. అప్పటికి నేను వద్దు 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 అన్నా కూడా పైకి వచ్చాడు. అంటే తీసుకుంటాడులే, ఈయన మోసం చేద్దాంలే, డబ్బులు నోగుదాంలే అన్న ఉద్దేశంతో వచ్చాడు. ఇంకదండి సంగతి. ఎవరైనా హిందీ వాళ్ళు అలాగొచ్చి మీకు అంత ఇస్తాను, మీకు ఎంత ఇస్తాను, ఒక 10,000 లాటరీ మీకు వచ్చిద్ది, 5,000 లాటరీ మీకు వచ్చిద్ది, ఇలా డబ్బులు చూపించి ఆశపుచ్చుతారు. వాడు అసలుకి ఖచ్చితంగా వచ్చే బుద్ధి ఉన్నట్టయితే ఆ వస్తువులు బండితో పాటు తెచ్చుకోవాలి కదా. తెచ్చుకొని అదే వస్తువు ఇవ్వాలి కదా. డబ్బులు ఇస్తారంట. తిప్పి తన్నినా కూడా వాడి దగ్గర ఒక 50,000 కంటే ఎక్కువ ఉండవు. మనకి డబ్బులు తిరిగి ఇస్తారంట. మన డబ్బులే మన దగ్గర నువ్వుకి మనల్ని మోసం చేయాలంటే ఎవరున్నారు ఈ తెక్కల వాళ్ళు? ఇలాంటి సొక్కా, ఇలాంటి ప్యాంటు ఉన్నా డైరెక్ట్గా అంటే రెడీమేడ్గా ఉన్నా తీసుకోవచ్చు. మళ్ళీ కుట్టించి మనం కుట్టించుకొని ఎంత ఖర్చు అయింది. అందుకని చెప్పేసి మీరు మాత్రం ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోవద్దు. ఏదైనా రూపాయి పోయినా కూడా షాప్లో పోయి తీసుకోవడం మేలు. అంటే అత్యాశకు పోయి దురాశకి సేవ్ అవ్వద్దని చెప్పేసి నేను ఈ అవేర్నెస్ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు మన గుంటపాలెం ఉన్నప్పుడు కూడా వాడు ఇంకా మామూలుగా చెప్పలే, పెద్ద చట్ట ఇప్పిండి మాట. ఇంకా వాడు ఫ్రాడ్ చేసిండు. వాటన్నిటికీ నేను ఇంకా అంత నేను మోసపోలేదు. అప్పుడు డబ్బులు కూడా కొట్టాను. డబ్బులు కొట్టి చివరికి మళ్ళీ వీడియో డిలీట్ చేయమన్నాడు, అదన్నా ఇదన్నాడు. సరే నేను ఛానల్ పోన్నా. ఆ రోజు తగదిందట. ఏదైనప్పటికీ తెలియని వాళ్ళు ఉంటారు పల్లెటూరులో. అంటే సిటీలో పోతే వీళ్ళు పనికిరారు. పల్లెటూరులో అనుకోండి అమాయకులు ఉంటారు, వాళ్ళు మోసం చేయొచ్చు అన్న ఉద్దేశంతో అవి వేసేలాస్తారు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయంలో. ఓకేనా? బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.